హాయ్ వెల్కమ్ టు కొలుగూరు 24/7 న్యూస్ టీవీ. నేను శ్రవణ్ కుమార్ వీర్లపాటి. తెలంగాణ అంటేనే బతుకమ్మ బోనాల పండగ వైభవం. ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు మనందరికి తెలిసిందే. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాదులో బోనాల జాతర పండగ వైభవం నెలంతా 4 వారాలు, సుమారు 4 వారాలు తాండవమాడుతుంటుంది. ఏ మూలకెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా పండగ వాతావరణం. ముఖ్యంగా ఆదివారం రోజైతే ఇంకా వైభవంగా జరుగుతూ ఉంటుంది. ఎక్కడా లేనటువంటి పండగ కల్చరు మ్యాక్సిమం ఈ తెలంగాణ ప్రాంతంలో మాత్రమే ఉన్నటువంటి ఏకైక పండుగలు ఈ రెండు. ఎక్కడ చూసినా అంతగా ప్యారలల్గా కానీ ఈక్వల్గా కానీ ఎక్కడా కూడా ఏ కల్చర్లో కానీ ఈ బోనాలు కానీ లేదా ఈ బతుకమ్మ కల్చర్ కానీ ఎక్కడా కనిపించదు. బతుకమ్మకు మనకు అందరికీ తెలిసిందే గుడి లేని దైవం అని మనం స్పష్టంగా చెప్తూ ఉంటాం. బతుకమ్మకి ఎక్కడా కూడా దేవ స్వరూపం కానీ గుడి కానీ ఎక్కడా లేదు. కానీ పండగ ప్రతి ఇంట్లో, ప్రతి ఆడపడుచు ఇంట్లో, ప్రతి ఇంట్లల్లో ఉంటుంది బతుకమ్మ పండుగ. అలాగే బోనం పండుగ కూడా ప్రతి ఊరిలో, ప్రతి గ్రామంలో, ప్రతి కుటుంబంలో మ్యాక్సిమం చేసుకుంటారు తెలంగాణ ప్రాంతం అంతా కూడా. మరి బోనాల పండుగ ఎందుకు చేసుకుంటారు మనం చూస్తూనే ఉంటాం. హైదరాబాదులో ఒకసారి ఒకవైపు ఇంకొకడ చేస్తారు. చాలామందికి తెలియదు అసలు ఏ విధంగా ఎవరు ఫస్ట్ చేస్తారు, ఎవరు లాస్ట్ చేస్తారు, ఎక్కడ అంటే సికింద్రాబాద్లో ఫస్ట్ చేస్తారా, గోల్కొండలో ఫస్ట్ చేస్తారా, ఎవరి తర్వాత ఎవరు చేస్తారు సరిగ్గా అవగాహన లేదు. దాంతోపాటు అసలు ఈ పండుగ ఎందుకు ప్రారంభమైంది, దాంతోపాటు అసలు ఎప్పుడు ప్రారంభమైంది, ఇవన్నిటి మీద కూడా కొంచెం అందరికి కూడా సరైన అవగాహన లేదు. అందుకే ఈ ప్రోగ్రాం బోనాల పండుగ గురించి సమగ్రమైనటువంటి కథనం ఇది. స్పష్టంగా చూస్తూ ఉండండి. బోనాల పండుగ విధానం అంటే ఏంటో కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. వాస్తవానికి బోనాల పండుగ మనం అందరం అనుకున్నట్టు ఒక ప్లేగు వ్యాధి నిర్మూలన కోసం లేదా అవేర్నెస్ కోసం అది అంతరించిపోయింది, అంటే వ్యాప్తి చెందిన తర్వాత తగ్గిపోయిన తర్వాత దాన్ని గుర్తుగా బోనాలు చేశారని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ మరి అది చూస్తే 150, 200, 300 చరిత్ర మాత్రమే ఉంది. కానీ ఇంకా అధ్యయనం చేస్తే ఇది నిన్నటి 1600వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయల శాసనాల్లో కనిపించింది. ఇంకా లోతుకెళ్తే 3000 సంవత్సరాల కింద కూడా ఆధారాలు దొరుకుతూ ఉన్నాయి బోనాల పండగ గురించి. అంటే తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న పండగ విశిష్టత ఈనాటి పండగ కాదు, ఇప్పుడు పుట్టిన సాంప్రదాయం కాదు, మన సంస్కృతి పుట్టినప్పటి నుంచి 3000 సంవత్సరాల కిందట, అంటే మానవాళి వికాసానికి అడుగుడేస్తున్నటువంటి సమయాన్నే తెలంగాణలో బోనం అనేటువంటి సాంస్కృతిక పండుగ ఉంది. మరి ఈ బోనం అంటే ఏమిటో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ పండుగ ఎందుకు చేస్తారు, ఆ బోనంలో ప్రత్యేకత ఏమిటి, ఏ విధంగా ఉండబోతుంది కొంచెం తెలుసుకునే ప్రయత్నిద్దాం. మొదటిగా ఒకసారి చారిత్రాత్మక క్రమం తెలుసుకుందాం. 3000 ఏళ్ల క్రిందట శిల్పాల ఆధారం దొరికింది మనకు. కామారెడ్డి జిల్లా మందారతాల తండలో సమీపంలో నుండి రాతిగుట్టల్లో ఇది బోనం ఎత్తుకున్నటువంటి స్త్రీ శిల్పం ఒకటి కనిపెట్టడం జరిగింది. అంటే ఈ బోనం ఎత్తుకుంది అంటే అక్కడ 3000 సంవత్సరాల క్రిందిదని ఈ విగ్రహం యొక్క సంస్కృతి యొక్క పురావస్తు అంచనా. అంటే 3000 సంవత్సరాల కిందటే. ఇది కూడా ఎక్కడో కాదు, కామారెడ్డి అంటే తెలంగాణలో దగ్గర నడిబొడ్డుగా ఉన్నటువంటి కామారెడ్డి జిల్లానే. అంటే కామారెడ్డిలో దొరికిందంటే ఇది తెలంగాణ ప్రాంతంలో మొదటి నుంచి కూడా ఈ సంస్కృతి ఉంది. వాస్తవానికి ఇక్కడ తెలంగాణ ప్రాంతం అని చెప్పడానికి నేను ఇష్టపడను, ఇది తెలుగు సంస్కృతి అని చెప్పడానికి నేను ఇష్టపడతాను. ఎందుకంటే ఇక్కడ మాట్లాడిందే తెలుగు. శ్రీముఖుడు మాట్లాడిన తర్వాతనే, పాలన తర్వాతనే మనకు తెలుగు వ్యాప్తి చెందింది. ఇది తెలుగు ప్రాంతము, తెలుగు మాట్లాడే కాన ఇది తెలంగాణ అయింది. అందుకే ఇది తెలంగాణ అన్నా తెలుగు ప్రాంతం అన్నా ఇదే అని చెప్తా ఉంటాను. అయితే ఇక్కడ 3000 సంవత్సరాల కిందటిది ఒకటి దొరికింది. ఆ తర్వాత వెళ్తే 1600 ఏళ్ల కిందట ఇక్కడ మేడ్చల్ జిల్లాలో కీసరగుట్టల వద్ద విష్ణుకుండుల కాలం నాటి ఒక గార్బా పాత్ర, అంటే ఒక పాత్ర మనం ఏదైతే బోనం ఎత్తుకుంటున్నామో ఆ తరహా సంబంధించినటువంటి ఒక పాత్ర విధానం ఇక్కడ దొరికింది. దీన్ని బట్టి చూస్తే ఇది పూజలకు పరమాన్నం వండుకుపోయేటువంటి పాత్ర కానీ పవిత్రమైన పాత్ర అనే భావించాల్సి వస్తుంది. అంటే మనం బోనంలో కూడా అదేగా పవిత్ర పరమాన్నం తీసుకెళ్తాము అమ్మవారికి. సో ఇప్పుడు అంటే ఇది హైదరాబాదు కీసర దగ్గర కీసర్లో, అంటే మన హైదరాబాద్కి దగ్గరగా ఉన్నట్టుగానే ఇది 1600 సంవత్సరాల కిందట జరిగింది. ఇక్కడ ఆధారం దొరికింది. ఆ తర్వాత కాకతీయుల శాసనం ఉంది. కాకతీయుల రుద్రమాదేవి కాలంలో తన కుమార్తె మన్యుద్యమకు సంతానం కలగకపోవడం వల్ల ఆమె ఒక బోనం సమర్పించింది. ప్రతాప చరిత్రలో ప్రస్తావన ఉంది, శాసనాల్లో ఉంది. తన కూతురికి సంతానం కలగాలని పూజ చేసినటువంటి రుద్రమాదేవి ఒక శాసనం ఒకటి తెలుస్తూ ఉంది. ఇంకొకటి 1516లో శ్రీకృష్ణదేవరాయలు ఈ బోనం పండుగ నిర్వహణ కోసం రాజ్యం నుంచి వసూలు చేసే పన్నులని మినహాయిస్తున్నామని చెప్పేసి ఒక
కృష్ణదేవరాయల శాసనం కూడా కనిపించింది. ఇంకొకటి కుతుబ్ షాహీల కాలం నుంచి అంటే ఇక మన అందరికి తెలిసిందే, ఇది చారిత్రక ఆధారం మనకు అందరు దొరుకుతూ ఉంది. ఇట్లా మొదటి నుంచి కూడా అంటే 3000 సంవత్సరాల కిందటి నుంచి మనం బోనం పండుగ చేసుకునే సాంప్రదాయం ఉంది తెలంగాణ ప్రాంతంలో. ఈ పండగ వాస్తవానికి ఆషాఢ మాసంలో చేస్తున్నాం. ఈ ఆషాఢ మాసం అంటే ఇది ఋతుక్రమాన్ని మార్పు సందర్భం ఇది. అంటే వర్షాలు ప్రారంభమవుతుంటాయి, ఎండాకాలం వెళ్ళిపోతూ ఉంది, వెళ్ళిపోయిన తర్వాత వర్షాలు పడతా ఉంటాయి. ఈ వర్షాకాలంలో పడగానే ముసురు పడుతూ ఉంటుంది 2 వారాలు లేదా మొదటి వారం 5 రోజులు. అప్పుడు అంటువ్యాధులు ప్రబలే సమయం ఉంది కాబట్టి వాటిల్లో సైంటిఫిక్ అయినటువంటి వేపాకు ఇవన్నీ పసుపుకు సంబంధించినటువంటి మిక్షితమైనవని చెప్పేసి కూడా మనం విశ్లేషించుకుంటాం. ఆ విధంగా చూసినా కూడా ఆషాఢ మాసంలో ఇవి చేయడం అనేది సరి అయినదే అని కానీ మనం భావించవచ్చు. అంటే ఇక్కడ మనకు సహజంగా వైరల్ ఫీవర్స్ అంటాడు, మన డాక్టర్కి వెళ్ళగానే వర్షాలు పడుతున్నాయి కదమ్మా, వర్షాలు జ్వరాలు వస్తూనే ఉంటాయి, వైరల్ ఫీవరు, మనం కంగారు పడాల్సిన అవసరం లేదు, కాస్త శ్రద్ధ పెట్టి ఆహార నియమాలు పాటిస్తే చాలు అని డాక్టర్ చెప్తారు. చిన్నప్పటి టాబ్లెట్ ఇస్తారు. అంటే వేడి నీళ్లు కాల్చి చల్లార్చి తాగడం కానీ ఇట్లాంటివి చేసుకుంటూ యాంటీబయాటిక్స్ వాడడం, ఈ యాంటీబయాటిక్సే యాపాకులు లాంటివన్నీ కూడా ఉంటుంది. అయితే ఈ సైంటిఫిక్తో పాటు మన గ్రామ దేవతలను పూజించే ఆచారము గ్రామ స్థాయిలో ఉంటుంది, అందునంగా తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ ఉంటుంది. ప్రత్యేకమైనటువంటి అమ్మవారికే, అంటే ఏ అమ్మవారికైనా, కొందరు జగదాంబ అమ్మవారికి ఇంకా రకరకాలు చూపిస్తాను, ఎవరిష్టం వాళ్ళు, వాళ్ళకి ఎల్లమ్మకు, వాళ్ళు మల్లమ్మకు, ఎక్కడ దేవత ఏ దేవత ఉంటే ఆ దేవత రూపంలో, అంటే ప్రాంతాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి కాలనీని బట్టి రకరకాలైనటువంటి అమ్మవారి దేవాలయాలు ఉంటాయి. ప్రతి అమ్మవారి దేవాలయానికి ఏదైతే గ్రామ దేవతగా భావిస్తున్నటువంటి రకరకాలైనటువంటి పేర్లతో పిలుస్తున్నటువంటి గ్రామ దేవతలకు బోనం సమర్పించుకుంటారు. బోనం అంటే పవిత్రమైనటువంటి కొండలో కొత్తగా వచ్చినటువంటి బియ్యం, కొత్త బియ్యం అంటాం, దాంట్లో పరమాన్నం వండుకొని తీసుకెళ్ళి అది అమ్మవారికి నైవేద్యంగా పెట్టి తీసుకొచ్చుకుంటాం, అది బోనం అంటాం, దాన్ని తీసుకెళ్తారు. సో ఇది బోనం యొక్క విశిష్టత. బోనం యొక్క విశిష్టతలో పండుగ చేసే క్రమం కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బోనం అంటే వాస్తవానికి ఇది సంస్కృత పదం నుంచి వచ్చినప్పటికీ భోజనము లేదా పలహారము, ప్రసాదము అనే అర్థం వస్తుంటుంది. దీనికి మనం ఏంటంటే కొత్త రకమైనటువంటి కొత్త బియ్యాన్ని, బెల్లాన్ని లేదా చక్కెరని కలిపి నైవేద్యంగా వండి అమ్మవారికి సమర్పిస్తారు. ఈ సమర్పించేటువంటి అయ్యే ప్రసాదాన్ని ఒక కొత్త కుండలో పెట్టుకొని దాంట్లో పసుపు అంతా పూసుకొని దాని మీదకెళ్ళంతా వేపాకు అలంకరణ చేసుకొని కింద పెట్టకుండా నెత్తిన తీసుకొని ముత్తైదువ లేదా స్త్రీ తీసుకెళ్ళి అక్కడ అమ్మవారికి ప్రసాదంగా పెట్టి తీసుకొస్తారు. అయితే ఈ క్రమంలో కొందరు ఘటాల ఊరేగింపు అని కూడా చేస్తారు. ఘటాల ఊరేగింపు అంటే ఈ ప్రసాదాన్ని ఆ ఘటంలో పెట్టి అమ్మవారికి వైభవంగా తీసుకెళ్ళడం అనేది ఒక సాంప్రదాయం. అంటే అది మన ఇష్టాన్ని భక్తిని అతిగా ప్రదర్శించాల్సి వచ్చినప్పుడు, అతిగా మనం ఇంకా నిష్టగా చేయాలనిపించినప్పుడు ఘటానికి వైభవంగా ఘటాలు కూడా పలహారాల ఊరేగింపు అని అంటారు దాన్ని మామూలు భాషలో. ఘట ఊరేగింపు అని కొందరు ఆ రోజు కానీ తెల్లారి కానీ తీసుకెళ్ళి ఉపజెప్తూ అమ్మవారి దగ్గరికి వెళ్తారు. అయితే అక్కడ ఈ తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా ఈ బోనాలు జరిగే తమలో ఈ బోనాలు అమ్మవారి యొక్క తమ్ముడుగా భావించే పోతరాజు విన్యాసాలు చేస్తూ ఉంటాడు. ఈ విన్యాసాలు చేసే పోతరాజు విశిష్టతమైనటువంటి ఉంటుంది, అది సాంప్రదాయం ఉంటుంది, కుటుంబ సాంప్రదాయం ఉంటుంది. అంటే ఒక గుడికి ఒక కుటుంబం వాళ్ళు పోతురాజుగా వ్యవహరించబడతారు. వాళ్ళు కూడా నిత్య జీవితంలో నిష్టతో వ్యవహారాలు చేస్తుంటారు. అంటే చాలా వరకు నిష్టగా ఉండటానికే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు భక్తి పారాయణులై ఉంటారు, అంటే అంత నిష్టగా ఉంటారు. వీటితో పాటు మనకు ఇంకా తెలంగాణలో హైదరాబాద్ లాంటి ప్రాంతంలో బాగా కలిసి వచ్చిందంటే జోగినీలు అదనంగా వాళ్ళు ఆ దేవునికి ఇష్టపూర్వకంగా ఉంటారు, ప్రత్యక్షంగా దేవునితో సంబంధం ఉంటారు, వాళ్ళు దేవుణ్ణే పెళ్లి చేసుకునేటువంటి భావంలో ఉంటారు. అట్లాంటి వాళ్ళ సాంప్రదాయం ప్రకారం వాళ్ళు కూడా అమ్మవారికి నైవేద్యం తీసుకెళ్తారు. వాళ్ళకి అగ్రతాంబూలం ఉంటుంది. ఇక్కడ నిన్న మనం చూసాం కదా, తెలంగాణ హైదరాబాద్లో జరిగినటువంటి ఈ బోనాల సందర్భంగా వాళ్లకు ప్రత్యేకమైనటువంటి వసతులు, అగ్రతాంబూలం ఇవ్వకుండా కనీసం వాళ్ళ దర్శనానికి వెళ్ళేటప్పుడు కనీసం మర్యాదలు పాటించకపోవడం వల్ల ఈవెన్ బోనం కింద పడిన తర్వాత వాళ్ళు మదన పడిన విధానం చూస్తున్నాం. అరిష్టం అని కూడా భావిస్తున్నారు. పాలకులకు ఇది అరిష్టం అని కూడా శాపం పెట్టిన విధానం కూడా చూసాం. సరే, అది రాజకీయ అంశం పక్కకు పెట్టేస్తే ఈ విధంగా బోనాలని విశిష్టతగా జరుపుకుంటారు. అయితే ఇప్పుడు మనం ఏ బోనాలు ఎక్కడెక్కడ ఎలా జరుపుకుంటారు అంశాన్ని కూడా తెలుసుకుందాం. ఈ బోనాలు సాధ్యమైనంత వరకు ఆషాఢ మాసంలోనే ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతంలో చేస్తున్న
కొందరు కొన్ని గ్రామాలలో శ్రావణ మాసంలో కూడా మొదటి ఆదివారం చేస్తారు మ్యాక్సిమం. అంటే కొన్ని హైదరాబాద్ పరిసర ప్రాంతాలు కాస్త దూరంగా ఉన్నటువంటి నల్గొండ జిల్లా తీసుకున్న, ఇటు ఇంకా కిందికి వెళ్తే ఇంకా కొన్ని వరంగల్ జిల్లాల ప్రాంతాల్లో చూసుకున్న ఆషాఢ మాసంలో కాకుండా శ్రావణ మాసంలో మొదటి ఆదివారం కూడా ఈ బోనాల పండుగ అనేది చేస్తారు. అంటే పలానా తిథికి పలానా రోజే కష్టంగా చేయాలనేది నియమం లేదు, కానీ ఆషాఢ మాసంలో ఒక ఆదివారం రోజు చేస్తారు. ఆ ఆదివారం మొట్టమొదటిగా చేసే ఆదివారం గోల్కొండ బోనాలు. కోటలో ఉన్న జగదాంబిక మహంకాళి ఆలయం ఉంటుంది. ఇది గోల్కొండ కుతుబ్షాయిల కాలం నుంచి 400 సంవత్సరాల నుంచి వైభవంగా ఇక్కడ బోనాల పండుగ చేస్తూ ఉంటారు. మనకు తెలుసు, మనకు నిజాం రాజులు పరిపాలించారు, వాళ్ళు ముస్లింలని, వాళ్ళు మత సామరస్యం పాటించలేదని చెప్తారు, కానీ చాలా కొన్ని సంఘటనలు మాత్రమే మత సామరస్యాన్ని పాటించేటువంటి కొన్ని సందర్భాలు ఉన్నాయి. కొంతమంది కొన్ని కాంతగా మాత్రమే ఉన్నాయి, కానీ పూర్తిగా వాళ్ళైతే మత విద్వేషంతో పరిపాలించిన దాఖలాలు చాలా తక్కువ. అదే ఒక టిప్పు సుల్తాన్ తీసుకుంటే చాలా విధ్వంసాలు సృష్టించాడు. నేను అదో పోల్చుకున్నప్పుడు చాలా నిజాం రాజులు కానీ కుతుబ్షాహీ రాజులు కానీ మత సామరస్యంతో ఈ రాజ్యాన్ని పరిపాలించారు కాబట్టి 400 ఏళ్ళు ఉండగలిగారు. ఎక్కడైతే రజాకర్లు వచ్చిన తర్వాత కాస్త ఇబ్బంది వచ్చిందే, కానీ అంతకుముందు అంతా కూడా ఇక్కడ గోల్కొండ నవాబు రాజ్యం కోటలోకి వెళ్ళి బోనాల పండుగ వైభవంగా చేశారంటే రాజు విశిష్టతను కూడా మనం గుర్తించాల్సి ఉంటుంది. ఆ తర్వాత రెండవ ఆదివారం సికింద్రాబాద్ లస్కర్ అంటాం మనం దాన్ని, ఎక్కువ వెనక ఓల్డ్ నేమ్ లస్కరు. ఈ లస్కర్లో ఉజ్జాయిని మహంకాళి దేవాలయం ఉంటుంది సికింద్రాబాద్లో, అక్కడ రెండవ ఆదివారం నాడు చేస్తారు. మూడవ ఆదివారం పాత బస్తీ ఓల్డ్ సిటీ బోనాలు లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి దేవాలయంలో చేస్తారు. అది నిన్నటి 3వ ఆదివారం నాడు సింహవాహిని అమ్మవారిది చేశాం. 4వ ఆదివారము రెస్ట్ ఆఫ్ హైదరాబాద్. ఈ 3 కాకుండా ఏమిటంటే ముగింపు బోనాలు అనొచ్చు హైదరాబాదుకి. ఇవి నూతన హైదరాబాదు, శివార్ హైదరాబాద్. నూతన హైదరాబాద్ అంటే మీకు తెలుసో తెలియదో ఓల్డ్ సిటీ అంటే మూసి అవతలికి అంతా ఓల్డ్ సిటీ. న్యూ సిటీ అంటే ఇక్కడ చాదర్గఢ్ కానీ ఇక్కడ యువతలకు ఉన్నటువంటి కాచిగూడ లాంటివి కానీ, అటువైపు వెళ్తే దిల్సుఖ్నగర్లు కానీ, ఇవన్నీ కూడా నల్లకుంట ప్రాంతాలు, ఇవన్నీ కూడా నూతన హైదరాబాద్ అని వ్యవహరిస్తారు. అట్లాంటి హైదరాబాద్ ప్రాంతాల్లో కానీ శివారు ప్రాంతం అంటే మనం ఇప్పుడు అందరికీ అర్థమైనట్టు చూస్తే ఆ మహేశ్వరం అటు చూసుకున్న, ఇటు చూస్తే హైత్ నగర్ ఉప్పల్ లాంటి ప్రాంతాలు చూస్తే ముగింపు లాస్ట్ 4వ ఆదివారం చేస్తారు. ఖచ్చితంగా 4వ ఆదివారం మీరు చేసుకోవాలి. ఇక్కడ ఏది గోల్కొండ ప్రాంతంలో ఉన్న మొదటి వారం చేసుకోండి, రెండో వారం చేసుకోని ఏమేమి లేదు, కానీ విశిష్టంగా జరిగేది ఇది కాబట్టి ఎక్కువ ప్రధానంగా చేస్తారు. అందరూ కూడా అక్కడ జరుగుతున్నప్పుడు ఆ ప్రాంతం వాళ్ళు కూడా ఎక్కువ శాతం అక్కడే చేస్తారు, అదే చేస్తారు. ఇక్కడ గోల్కొండ కోట దగ్గర ఉన్నారంటే గోల్కొండ ప్రాంతంలో ఉండి ఓన్లీ ఇక్కడే చేయాలనే నియమం లేదు. అలా కాదు, అక్కడక్కడ ప్రాంతంలో ఆ కాలనీ, ఆ ఏరియాల్లో, ఆ నగర్లో, అక్కడక్కడ ఉన్నటువంటి అమ్మవారి దేవాలయాలు ఎక్కడైనా బోనం చేసుకుంటారు. ఎక్కువ గ్రామ దేవాలయాలు ఉన్నటువంటి గ్రామ దేవతలు ఉన్నటువంటి ఆలయాలకి ఈ బోనం అంటే ఎల్లమ్మ, మల్లమ్మ ఇట్లాంటి దేవాలయాలు ఉంటాయిగా, ఇట్లాంటి దేవాలయాలను ఎక్కువ బోనం తీసుకెళ్తుంటారు. అంటే ఇక్కడ ప్రధానంగా వైభవంగా జరిగేది ఈ 4 వారాలు. ఆ తర్వాత ఇంతకుముందు చెప్పినంటే కొన్ని ప్రాంతాలలో శ్రావణ మాసం మొదటి ఆదివారం కూడా చేసే సంస్కృతి కూడా ఉంది. ఏం చేసుకున్నా ఈ బోనాలు అనేది 2, ఒకటి ఋతువు మారుతున్న క్రమంలో వచ్చేటువంటి అంటువ్యాధుల నుంచి రక్షించేటువంటి సైంటిఫిక్ రీజన్ ఉన్నా, లేదా రాబోయేటువంటి అంటే వర్షాలు పడి మంచి జీవితం కావాలి అని కాంక్షిస్తూ అమ్మవారికి తనకొచ్చినటువంటి కొత్త పంటలో నుంచే మొదటి నైవేద్యంగా అంటే కొత్త బియ్యం నైవేద్యంగా ఉండి అమ్మవారికి కృతజ్ఞతలు చెప్తూ రాబోయే పంట కూడా బాగా ఉండాలని, రాబోయే రోజుల్లో నాకు అనారోగ్య పరిస్థితులు ఉండకూడదని, నాకు రాబోయే రోజుల్లో ఐశ్వర్యాన్ని, కీర్తిని ప్రసాదించమంటూ చేసుకునేటువంటి ఈ పండుగ బోనం. ఈ బోనాల పండుగలో మనకు మన సంస్కృతిలో భాగమైనటువంటి నాన్ వెజిటేరియన్ కూడా మిక్స్ చేసుకునే, అంటే మాంసాహారాన్ని అమ్మవారికి కొందరు మాంసాహారాన్ని కూడా ఆ రోజు మాంసాహారాన్ని కూడా కొందరు మాంసాహారాన్ని బలి ఇచ్చి తినడం కానీ, లేదా సాకు అంటాం, సాకు పోయడం అంటే ఆ కళ్ళు పోసుకొని కళ్ళు తాగడం వ్యవహారం కూడా ఉంటుంది. అది కొన్ని ప్రాంతాల్లో కొన్ని కుటుంబాల సందర్భాన్ని బట్టి ఉంటుంది. కానీ బోనం మాత్రం అన్ని కుటుంబాలలో సహజంగా బడుగు బలహీన బహుజన కుటుంబాలు మాత్రం ఖచ్చితంగా బోనం పండుగ అయితే చేస్తుంది. ఇది అందుకే మన పండగ, మన మధ్య తరగతి కుటుంబాల పండగ, మన తెలంగాణ పండగ ప్రసిద్ధికి ఎక్కింది. ఈ ప్రపంచంలో ఎక్కడా కనపడినటువంటి 2 విశిష్టతలు ఈ తెలంగాణకునే, అది బతుకమ్మ పండుగ ఒకటి, బోనాల పండుగ ఒకటి. మీకు ఇంకా ఈ బోనాల పండుగ సందర్భంగా ఏమైనా అనుమానాలు ఉంటే వాటిని ప్రశ్న రూపంలో కామెంట్ రూపంలో రాయండి. మీ అనుమానాలను తీర్చే ప్రయత్నం చేస్తాను.